హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మా స్వామివారికి ఇరుముడి కట్టే ముందు రోజు ఏవేవి ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంది. అలాగే ఇరుముడి అంతా ఎలా సిద్ధం చేసుకోవాలి, గురుస్వామితో మాట్లాడుకొని గురుస్వామి చెప్పినట్టుగా ఇరుముడికి ఏ విధంగా అన్నీ చేసుకోవాలో చూద్దాం రండి. మా స్వామి ఇప్పుడు వీడియోలో ఇరుముడి కోసము టెంకాయకి ఉన్న పైన పీచుని మొత్తము ఒక్క చిన్న పీచు కూడా లేకుండా దాన్ని సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే నెయ్యి టెంకాయల కోసము, ఇరుముడిలో కట్టే టెంకాయల కోసము అంతా అలాగే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే చూపిస్తున్న టెంపుల్ని అనంతపురం ఫస్ట్ రోడ్డు రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న టెంపుల్ అనమాట. శివాలయం ఇది. మా స్వామివారు టెంపుల్లో ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఇరుముడి కోసం అన్నీ మాట్లాడుకొని సిద్ధం చేసుకుంటున్నాడు. టెంపుల్ అయితే చాలా బాగుంది. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంది. ఇంకా మేమైతే అనంతపూర్లో చేసుకున్నాం ఇరుముడి. మా స్వామి దీక్ష అంతా 41 days కూడా బెంగళూరులోనే జరిగింది. కానీ వాళ్ళ స్వామి అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న స్వామి మాలేశారు. ఆ స్వామి వాళ్ళ కోసము ఈ స్వామి బెంగళూరు నుంచి అనంతపూర్కి వెళ్ళి ఇరుముడి కట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేనైతే అన్నాను, ఎందుకు అంత దూరం స్వామి, మనకు బెంగళూరులో అయితేనే బాగుంటుంది కదా అని అన్నాను. కానీ మా స్వామి కన్యస్వామి అంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామితో సమానం. అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనైతే వాళ్ళని శబరిమల పిలుచుకొని వెళ్తాను అని పట్టుబట్టాడు. సరే స్వామి, ఇంకా మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి, సాక్షాత్తు అయ్యప్ప స్వామికే నేను సేవ చేస్తానన్నప్పుడు నేనెవరినండి కాదనడానికి, చెప్పండి. అంటే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే మా స్వామి ఫస్ట్లో మొదటిసారి మాలేసినప్పుడు నేనైతే చాలా బాధపడ్డాను, ఏడ్చాను కూడా. నాకెవరు హెల్ప్ చేయలేదు, నాకు ఎలా వెళ్ళాలో తెలియలేదు. కాబట్టి నేను వీళ్ళకి ఈసారి నేను ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే అని అన్నాడన్నమాట. సరే స్వామి, ఇంకా నేను ఎవరిని కాదనడానికి, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నంత వరకు మీ ఇష్టం స్వామి ఇంకా అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయ్యాను. నేను కూడా అనంతపురం వెళ్ళి ఇరుముడి కట్టుకున్నాను. అయితే దేవాలయంలో సంగీతం కూడా చేస్తున్నారు, కచేరీ. కొద్దిసేపు చూద్దాం రండి మీరు కూడా. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడే శివయ్య మరియు అయ్యప్ప, గోదాదేవి, అలాగే రామయ్య అందరూ ఒకే చోటే ఉన్నారన్నమాట. ఇది టెంపుల్ బయటి ప్రాంగణం అన్నమాట. చూడండి ఎంత బాగా ధ్వజస్తంభము బయట చాలా బాగా నీట్గా ఉన్నాయన్నమాట. అన్నీ వినాయకుడు, దీపాలు, అక్కడే కుంకుమ, విభూతి, పసుపు అన్నీ పెట్టారు. ఇదంతా బయటి ప్రాంగణం అన్నమాట. అక్కడే శివయ్య ఉన్నారు, అట్లాగే నాగదేవరు ఉన్నారు, అలాగే పక్కనే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారన్నమాట. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది. మీరు కూడా దర్శించుకోండి. ఇదే అయ్యప్ప స్వామి దేవాలయము. ఇక్కడనే అయ్యప్ప స్వామికంతా ఇరుముడంతా కడుతున్నారు. మా స్వామి ఇరుముడి కూడా ఇక్కడే కట్టాము. అలాగే పక్కనే వేరే దేవుడు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం 1వ రోడ్డు అనంతపురం అని బోర్డు వేశారు చూడండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళింటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అయ్యప్ప స్వామి దేవాలయం పక్కనే
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. దాని పక్కనే శ్రీ శారదాదేవి అమ్మవారు కూడా ఉన్నారు. చూడండి, అలాగే శ్రీ శారదాదేవి శంకరాచార్య దేవాలయం కూడా అక్కడే ఉంది. ఇప్పుడు అక్కడే సంగీతం కూడా జరుగుతుంది, కచేరీ. చాలా బాగా చేశారు కచేరీని అయితే. నేను కూడా అక్కడే ఉండి వింటున్నాను కానీ చాలా బాగా పాడారండి. అక్కడ శ్రీ కోదండ రామాలయము దేవాలయం కూడా ఉంది. ఇట్లా పక్కన పక్కనే 4 దేవాలయాలు కూడా ఉంటాయి. చాలా ఉన్నాయి ఇప్పుడంతా దేవాలయంలో చూపించిన వీడియో అంతా నేను ఇరుముడి కట్టే ముందు రోజే వీడియో తీశానండి. ఎందుకంటే మరి ఇరుముడి కట్టేటప్పుడు బిజీగా ఉంటాం కదా, వీడియో కవర్ చేయలేమని చెప్పేసి నేనైతే ముందు రోజే వీడియో తీశాను. ఏంటబ్బా ఇన్ని ఫ్లవర్స్ వేసుకొని పూల వ్యాపారం చేసుకుంటుందని అనుకోకండి. మా స్వామి ఇరుముడి కోసము నేనే స్వయంగా మార్కెట్కి వెళ్ళి 3 కేజెస్ సుగంధ్రాలు, లిల్లీ ఫ్లవర్స్, అలాగే 2 కేజెస్ చామంతులు. హారాలు కుట్టడానికి పెద్ద చామంతులు అయితే చాలా బాగుంటాయండి. అలాగే రెడ్ రోజెస్ అన్నమాట. రెడ్ రోజెస్ చిన్నవి, అవి 1 కేజీ తీసుకున్నా. అలాగే హారాలు కుట్టేటప్పుడు ఇప్పుడు అన్నీ వైట్ కలర్లో ఉంటాయి లిల్లీ ఫ్లవర్స్. అలాగే ఇవి రెడ్ వేసామంటే కాంబినేషన్ చాలా బాగుంటుందని నేనైతే రెడ్ వేస్తున్నా. రెడ్ ఫ్లవర్స్, రోజెస్, అలాగే చామంతులు మధ్యలో వేయడానికి, అలాగే లోటస్, ఇట్లా అన్ని కాంబినేషన్ బాగుంటాయని చెప్పి నేనే స్వయంగా వెళ్ళి తీసుకొని వచ్చాను మార్కెట్కి అయితే. కొన్ని వేసినా కూడాను మన చేతులతో కుట్టి వేస్తే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది కదా. నాకైతే నా చేతుల మీదుగా కుట్టి ఇలా వేయడం చాలా ఇష్టము. 41 డేస్ కూడా నేను అయ్యప్ప స్వామికి ఇలాగే నేనే నా చేతులతో పూల హారాన్ని కుట్టి వేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. అలాగే మేము డైలీ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళము. అక్కడ కూడా అంతే, నా చేతులతో పూలహారం కుట్టి తీసుకెళ్ళి అక్కడ పూజారికి ఇచ్చినప్పుడు అది పూలహారం అనేది వేస్తే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. అదే పూజారి గారు అక్కడ ఏమైనా పడేశారనుకోండి, అది చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇచ్చిన హారం అయితే ఎప్పుడు అయ్యప్ప స్వామికి వేసేవాళ్ళు. నాకైతే అది చూసి కంట్లో నీళ్ళు వచ్చేసేవి. అంత మైమర్చిపోతాను నేను. అయ్యప్ప స్వామిని చూసినా, శివయ్యని చూసినా, వెంకటేశ్వర స్వామిని చూసినా ఇలాగే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు నేను నెక్స్ట్ డేకి ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఎన్ని హారాలు తెచ్చి ఇచ్చేసినా మన చేతులతో మనం కుట్టి వేస్తే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనన్నమాట. నాకైతే చాలా ఇష్టము. పూజకు కావాల్సినవన్నీ నేనే అరేంజ్ చేసుకోవడం నాకైతే చాలా ఇష్టము. ఇట్లా ఎప్పుడైనా విడిపూలు తెచ్చే నేను ఇలా హారాలు కుట్టడం కానీ, లేదంటే పూలన్నీ కట్టడం కానీ ఇలా చాలా చేసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టము. చూడండి, ఫైనల్లీ నేనే 5 హారాలు కుట్టానన్నమాట. ఒకటి లోటస్ వేశాను, తర్వాత ఒకటి రెడ్ ఫ్లవర్స్ వేసాను, ఇంకొకటి ఫుల్ చామంతులే వేసి కుట్టానన్నమాట. అన్ని హారాలు చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ అయ్యప్పకు అండ్ మా స్వామికి వేయడానికి నేనే కుట్టాను నా చేతులతో స్వయంగా. చూడండి, మీరే చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే చాలా ఇష్టమైంది ఇలా కుట్టడము. బట్ ఇలా కుట్టడానికి కూడా చాలా ఓపిక కావాలి. అలా ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు, అదైతే చెప్తున్నా. ఎందుకంటే నాకైతే మార్నింగ్ 11:30 కూర్చుంటే 11:30 to 1:30
1:30లో కొద్దిగా బ్రేక్ ఇచ్చాననమాట. మళ్ళీ లంచ్ చేయడానికి లేచాను. తర్వాత 2:30కి మళ్ళీ అలానే కూర్చున్నా. తర్వాత నుంచి 6:30 అయిపోయింది. ఆ 6:30 వరకు ఇవన్నీ ఎందుకంటే కుట్టడానికి కూడా చాలా టైం తీసుకుంటది. అన్నీ నీట్‌గా రావాలి గదా! హారాలు. నేను గూడా ఫస్ట్ టైమ్ కుట్టా ఇలా హారాలు. చాలా బాగొచ్చాయి. అలాగే ఒక మిస్టేక్ చేశాను నేనైతే. ఆ మిస్టేక్ ఇంకొకసారి జరగకుండా చూసుకుంటా. ఆ మిస్టేక్ ఏంటంటే లోటస్ ఇట్లా కిందకొచ్చాయి. అట్లా పైనకొస్తే బావుంటది అనే ఫీలొచ్చింది నాకైతే. ఇవన్నీ ముందు రోజే అరేంజ్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ డే అంటే ఇరుముడి కట్టే రోజన్నమాట ఇది. మా స్వామి ఫుల్ టెన్షన్‌లో ఉన్నారు. అంటే అనంతపూర్ నుంచి మళ్ళీ బెంగుళూరు రావాలి గదా! 8:00కే పెట్టుకున్నారు మార్నింగ్. అయినా గూడా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే 10కే ఉంది ట్రైన్ మరి రిటర్న్. చూడండి అయ్యప్ప స్వామిని చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో. నాకైతే అలానే చూస్తూ ఉండిపోతాను ఎప్పుడైనా అయ్యప్ప స్వామిని చూస్తున్నప్పుడు. దేవాలయంలో గూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇరుముళ్ళు జరుగుతున్నాయి గాబట్టి. మా స్వామితో పాటు ఇంకా మా స్వామి వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ నాన్నగారికి కూడా ఆ రోజే ఇరుముడి కడుతున్నారు. మా స్వామి అయ్యప్ప స్వామి ఇవ్వడానికి హారాన్నయితే తీసుకున్నాడు. హారం ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు. అలాగే చూస్తూ ఉండిపోయాను నేనైతే. అలా క్యాప్చర్ చేశా మూమెంట్స్ అన్నీ. చూడండి అయ్యప్ప స్వామి. అందరూ అంటారు గానీ, ఎందుకు ఈ పిల్ల అన్నీ ఫోటోస్, వీడియోస్ అన్నీ తీస్తుంది అని. నేనైతే ఇలా వీడియో, ఫోటోస్ తీయడం నాకు బుద్ధొచ్చినప్పటి నుంచి అలానే చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఒక మూమెంట్స్ అనమాట. మెమోరబుల్ మూమెంట్స్. ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు అవే గుర్తుకొస్తాయి. నాకైతే ఇట్లా క్యాప్చర్ చేయడం అంటే చాలా, చాలా, చాలా ఇష్టము. అందుకనే ఏం జరిగినా గూడా నా ఫోన్‌లో అయితే క్యాప్చర్ చేస్తా. చూడండి ఇప్పుడు ఇరుముడికన్నీ మా స్వామి సిద్ధం చేసుకుంటున్నారనమాట. ఆ టెంపుల్‌లో ఒక 50 మెంబర్స్‌కి ఆ రోజే ఇరుముడి కడుతున్నారు. సో, టెంపుల్ అక్కడ చిన్నగా ఉంది. ఎక్కువ పీపుల్స్ అయితే వచ్చారనమాట. ఆహ్, గురుస్వాములు గూడా నలుగురు గురుస్వాములు కట్టారు. చూడండి. నలుగురు గురుస్వాములు ఆహ్, ఒక్కొక్క చోట ఒక్కొక్కరు కూర్చున్నారు కాబట్టి త్వరగా అయిపోయాయి. లేదంటే మా స్వామికి ట్రైన్‌కి చాలా లేట్ అయిపోయేది. చూడండి మీరే చూడండి. ఇటు సైడ్ కూర్చున్నారు. అటు సైడ్ బ్యాక్ సైడ్ కూర్చున్నారు. ఫ్రంట్ అంటే ఒక 3 మెంబర్స్ అక్కడ ఇరుముడులన్నీ కడుతూ ఉన్నారు. ఇప్పుడైతే మా స్వామి వెయిట్ చేస్తున్నారనమాట. మా స్వామితో పాటు వెళ్ళే వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ నాన్నది ఇరుముడి కడుతున్నారిప్పుడు. ఎందుకంటే వాళ్ళు కన్యస్వాములు కాబట్టి, మా స్వామి వాళ్ళది అయిపోయిన తర్వాత నేను కట్టించుకుంటాంలే అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి ఇప్పుడు కూర్చుంటున్నారు. ఇరుముడి తీసుకుంటున్నారు. ఆ స్వామిది అయిపోగానే ఇప్పుడు మా స్వామిదన్నమాట. నా తమ్ముడు చూడండి. నేను ఎక్కడ వీడియో తీస్తానని దూరం దూరం వెళ్తూ ఉంటాడు వీడియోలో ఎప్పుడు. అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకునేవారు 41 రోజులు మండలం పాటు దీక్షను చేసిన వారికే ఆ అర్హత ఉంటుంది. ఆ అర్హత ఉన్నవారు మాత్రమే ఇరుముడి కట్టుకోవడానికి అవకాశం ఉన్నట్టు మన సంస్కృతి తెలియజేస్తుందన్నమాట. కొంతమంది 2-3 డేస్ అలా మాలధారణ చేసి ఇరుముడి కట్టుకుని వెళ్తూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా తప్పు. మండలం పాటు అంటే 41 రోజుల పాటు దీక్ష ఉన్నవారికే ఈ అర్హత లభిస్తుందన్నమాట. ఇప్పుడు ఇరుముడిలో ఏం వస్తువులు వేస్తారు? అలాగే ఎందుకు ఇరుముడి కడతారు? ఇరుముడి ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాం రండి. అయ్యప్ప స్వామి యాత్రలో ఇరుముడి అత్యంత పవిత్రమైనదిగా మన సంస్కృతి ఆచారాలు తెలియజేస్తున్నాయి. ఇరుముడి లేకుండా అయ్యప్ప స్వామిని దర్శనం పూర్తి కాదని భక్తులు నమ్మకం. ఇరుముడి అంటే ఏంటి? ఇరుముడి అంటే 2 మూటలు కలిగిన సంచి. అంటే ఒక సంచిలో 2 టెంకాయలు అంటే 2 నెయ్యి టెంకాయలు వేస్తారు. అలాగే అందులో స్వామికి అభిషేకం చేయించడానికి నెయ్యి, 2 కొబ్బరికాయల్లో అంటే పీచు తీసేసిన టెంకాయల్లో అంతా నెయ్యి 2 టెంకాయల్లో నెయ్యి వేస్తారు.
అలాగే దీపాలు, విభూతి, కుంకుమ, బియ్యం ఇట్లా పూజకు సంబంధించినవన్నీ అందులో ఇరుముడిలో వేస్తారన్నమాట. అయితే ఇక ఆలస్యం ఎందుకు? నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇరుముడి చూద్దాం అందరూ కలిసి. స్వామి శరణం అయ్యప్ప 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 స్వామికి 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 అయ్యప్ప స్వామియే అయ్యప్పనే అయ్యప్పనే అయ్యనే అయ్యప్ప కొలవెక్కి స్వామి పాదం అయ్యప్ప పో అయ్యప్ప అయ్యప్ప మొదటగా నెయ్యి టెంకాయలోనికి గురుస్వామి గారు మా స్వామితో నెయ్యి వేయించారు. ఆ తర్వాతనే ఇంటిల్లిపాది ఆ టెంకాయలోనికి నెయ్యి వేయాలి. అయ్యప్ప 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 స్వామియే స్వామి అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప 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 శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 శరణం నెయ్యి టెంకాయి ఒక టెంకాయి పూర్తయిన తర్వాత 3 ప్రదక్షిణలు వేయమని చెప్పారన్నమాట మా స్వామికి గురుస్వామి గారు. శరణమయ్యప్ప
ఇప్పుడు నెయ్యి టెంకాయ కట్టిన తర్వాత ఆ టెంకాయని ఒక ఇరుముడి సంచిలోనికి వేసి బియ్యాన్ని కూడా వేయమని చెప్తున్నారు స్వామివారు. ఒక నెయ్యి టెంకాయ పూర్తయిన తర్వాత ఇంకొక నెయ్యి టెంకాయలోకి నేనైతే ఒక నెయ్యి టెంకాయలోకి నేనే నెయ్యి వేసేదాన్ని అన్నమాట. అలాగే ఆ సంచిలోనికి 2 బ్లౌజ్ పీసులు మరియు తాంబూలము, బియ్యము అన్నీ ఇరుముడి దాంట్లోకే వేశాను. కానీ అది వీడియో షూట్ చేయడం కుదరలేదు. ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి నా వీడియోని ఎవరు తీయలేదన్నమాట. సో అది నేను ఇందులో అప్లోడ్ చేయడం లేదు. బియ్యం వేస్తా. అయ్యప్పో స్వామియే. అయ్యప్పో అయ్యప్పో అయ్యప్పో. అయ్యప్పో ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి సరిగ్ పెట్టుకో. స్వామి బెడ్షీట్ సరిగ్గా వేసుకోలే. ఇరుముడి పూర్తి అయిన తర్వాత
గుడి స్వామికే ప్రదర్శనకు పోయాము. ఆ స్వామికే తర్వాతనే కంప్లీట్ అయింది. మా స్వామితో పాటు ఇద్దరు కన్యాస్వాముల్ని పిలుచుకొని వెళ్తారు అని చెప్పాను కదా, ఈ స్వాములే అన్నమాట. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సమేతస్తులందరూ వచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకొని అలాగే కానుకలను సమర్పించుకుంటున్నారు. పాదాలకు నమస్కారం చేసుకోవడం అంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామికి నమస్కారం చేసుకున్నట్టే. అందరూ స్వాములతో ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నాం, ఎందుకంటే అదొక ఆనందం అన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి ఆ చిన్న పాప ఎంత క్యూట్గా ఉందో, మా స్వామి వాళ్ళ ఫ్రెండ్ కూతురు అన్నమాట. చాలా బాగుంది. అలాగే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నారనమాట స్వాములు అందరూ. స్వామితో పాటు నేను కూడా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు వందే భారత్కి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ముగ్గురు స్వాముల ఇరుముడులన్నీ ఇక్కడ ఒక క్లాత్ వేసి పెట్టాము, ఎందుకంటే ఇరుముడి అంటే అయ్యప్ప స్వామితో సమానం కాబట్టి ఎలా పడితే అలా పెట్టకూడదు. అందుకని ఒక రెడ్ కలర్ క్లాత్ కానీ లేదా బ్లాక్ కలర్ క్లాత్ కానీ వేసి ఇరుముడిని పెట్టాలి. అలా మా స్వామి ఫుల్ హడావిడిలో ఉన్నాడనమాట, ఫుల్ టెన్షన్లో ఉన్నాడనమాట. టైం ఉన్నా కూడాను హడావిడిగానే ఉంటాడు ఇప్పుడు మా స్వామి. ఇంకా తమ్ముళ్ళ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమైనా తీసేటప్పుడు ఇంకా దూరమే పోతూనే ఉన్నాడు. అయినా కూడా వీడియో తీసుకోకుండా వదలలేదు వాడితో. థ్యాంక్ యూ సో మచ్ అక్క, వచ్చినందుకు ఇరుముడికి పిలవగానే ఏ ఫంక్షన్కైనా వస్తుంది అక్క, చాలా ఇప్పుడు ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట. అందుకనే మా స్వామి వాళ్ళకు పూలదండలు వేసి ఇరుముడినైతే తల మీద పెడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు కన్యస్వాములు కాబట్టి వాళ్ళ ఇరుముడిని వాళ్ళు ఎత్తుకోకూడదు, దించకూడదు కూడా. ఇంకా మా స్వామి అయితే మా స్వామి పూలదండలు మా స్వామే వేసుకున్నారు. అలాగే మా స్వామి కూడా ఇరుముడి తన పాటికి తనే ఎత్తడం దించడం అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు 5 times కన్నా ఎక్కువ సార్లు వేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా వాళ్ళ ఇరుముడిని వాళ్ళు ఎత్తుకోవచ్చు, దించుకోవచ్చు అన్నమాట. ఒక ఫస్ట్ టైం వేసినప్పుడు సెకండ్ టైము ఇట్లా 5 times దాకా ఎత్తుకోవడము, దించుకోవడము ఇరుముడిని అయితే చేయకూడదు. 5 సార్ల కన్నా ఎక్కువ వేసిన వాళ్ళైతేనే ఇలా వాళ్ళ ఇరుముడిని వాళ్ళు ఎత్తచ్చు, దించచ్చు అన్నమాట. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం హరిహర సుతనే శరణమయ్యప్ప, ఓం ఆపద్బాంధవనే శరణమయ్యప్ప. మా స్వామి అయితే ఫుల్ జోష్లో ఉన్నాడన్నమాట. ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని. చూడండి ఆ ఫేస్లో ఉన్న సంతోషమే చెప్తుంది ఆ అయ్యప్పను ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని. చాలా కుతూహలంతో ఉన్నాడన్నమాట మా స్వామి అయితే. అయ్యప్ప అంటే చాలా ప్రాణం, అందుకనే అంత హ్యాపీనెస్గా ఉన్నాడు. అక్క ఫోజులు ఇస్తుంది అయ్యప్పతో. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే డన్. నేనైతే టెంపుల్ బయట వీడియో కవర్ చేయలేకపోయానని బాధపడ్డాను, కానీ ఇక్కడ రైల్వే స్టేషన్లో నుంచి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. ఆర్చ్ ప్లస్ శివయ్య స్టాచ్యూ ఉంది, అదైతే చాలా బాగా కనిపిస్తుంది రైల్వే స్టేషన్ లోపలికి కూడా. ఇప్పుడు ట్రైన్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం, వందే భారత్ కోసం. నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పి వీళ్ళు దూరం పోతున్నారు, అయినా కూడా అందరినీ కవర్ చేశాను.
ఇక్కడైతే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను వీడియో తీస్తున్న సంగతి వాళ్ళకి తెలీదు. అలాగే వీడియో తీస్తూ ఫొటోస్ కూడా తీసేసాను వాళ్ళకైతే. ఇప్పుడు మేము వెళ్ళబోయే ట్రైన్ వందే భారత్. బెంగళూరు టు అనంతపురం వందే భారత్కి వచ్చారు స్వాములు. స్వామితో పాటు నేను కూడా వచ్చాను. ఆ తర్వాత స్వామి వాళ్ళు బెంగళూరు టు అక్కడ శబరిమల వెళ్ళడానికి తర్వాత వేరే ట్రైన్లో వెళ్ళారనమాట. వచ్చేసిందో వందే భారత్. ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కుతున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం రండి మీరు కూడా నాతో పాటు. వందే భారత్ బయట చూడడానికి బాగానే ఉంది. అంటే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్, అంతేగాని పెద్ద చెప్పుకోవడానికైతే ఏం లేదు వందే భారత్లో. అంటే ఫుడ్ ఒకటి అరేంజ్ చేశారు, బట్ టూ మచ్ కాస్ట్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు అనంతపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి 850 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకు. 3 అవర్స్ జర్నీ చేస్తాము, అందులో లంచ్ ఏం చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశము. బట్ టూ మచ్ కాస్ట్. బట్ ఏం చేద్దాం, ఇంకా కుదరలేదు కదా. అక్కడ ఉన్న టైంకి అడ్జస్ట్ కావడానికి మా స్వామి అయితే వందే భారత్ని అయితే బుక్ చేసుకున్నారు. ఇక వందే భారత్ లోపలైతే ఇలా ఉందన్నమాట. అంటే లైక్ లోపల చూడ్డానికైతే ఫ్లైట్ లాగా అనిపించింది కానీ, బట్ ఇదేం ఫ్లైట్ ఏం కాదు. ఫ్లైట్లో అయితే ఇక గాల్లో పోతాం, ఇదేం గాల్లో పోము కదా. చూడ్డానికి అలా అనిపించింది నాకైతే. బట్ ఇది ఫ్లైటే. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అని అనుకోవచ్చు లైఫ్లో. ఇక ఫుడ్ అయితే ఇచ్చారు, పన్నీరు అండ్ పప్పు, కొద్దిగా రైస్, అలాగే ఆలు ప్లస్ 2 రోటీస్ అండ్ 1 ఐస్ క్రీమ్ అండ్ 1 కర్డ్ కప్పు, అలాగే స్పూన్స్ కూడా ఇచ్చారు, నైఫ్ కూడా ఇచ్చారు. అవే జస్ట్ ఊరికనే ఉన్నాయంతే. ఒక చిన్న పాప నమస్కారం చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా మా స్వామిని పదే పదే చూస్తుంది ఆ చిన్న పాప. ఇంకా మేమైతే వందే భారత్లో అనంతపూర్ టు బెంగళూరు రావడానికి అయితే 3 అవర్స్ పట్టింది. ఇక్కడ 3 అవర్స్ వచ్చాక ఇక్కడ మళ్ళీ 1 అవర్ వెయిట్ చేశాను. తర్వాత ట్రైన్ వచ్చింది. మా స్వామికి సెంటర్ ఇచ్చేసి వచ్చేసా. చూశారు కదండి, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్వామి శరణమయ్యప్ప.